మున్సిపల్ స్కూల్ పేపర్లు శానిటేషన్ వర్కర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం నెలకు కనీస వేతనం 15,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, ప్రతి నెల కూడా 5వ తారీఖున లోపు వాళ్ళకి వేతనాలు వేయాలని ఈ రోజున చూస్తే ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిలో ఉన్నది. అందుకని మేము అడుగుతా ఉన్నాం. 5 నెలలు 6 నెలలు పెండింగ్లో జీతాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి మేము వెంటనే వాళ్ళకి నెల నెల ఇవ్వాలని, వాళ్ళకి బడ్జెట్ని కేటాయించాలని మేము కోరుతాం. ఈ రోజున బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శానిటేషన్ వర్కర్స్కి, అలాగే ఆయాలకి, అలాగే నైట్ వాచ్మెన్లకు కూడా వీళ్ళకి జీతాలు సరిపడగా లేవు. అంటే సరిపడగా అంటే కనీస వేతనం ఈ రోజున జీవో ఉంది. జీవో ప్రకారంగా కనీస వేతనం వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలి. కానీ 6,000 రూపాయలతోటి వాళ్ళని వెట్టి చాకరీ చేస్తూ ఉంది. కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటలకు వెళ్ళి స్కూల్ తాళాలు తీసి మరి సాయంత్రం 7 గంటల వరకు పని చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి పని కూడా వాళ్ళకే చెప్తా ఉన్నారు లోపల. అంటే అటెండర్ పని చేయవలసిన పనులన్నీ కూడా మరి వీళ్ళకే చెప్పి చేస్తూ ఉన్నారు. పని భారం చాలా విపరీతంగా పెరిగింది. అందుకని ఈ రోజున పని భారం తగ్గించాలని చెప్పి, అలా కనీస వేతనం జీవో ఏదైతే ఉందో 7 ప్రకారంగా 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే బడ్జెట్ని ముందుగా బడ్జెట్ కేటాయించి ఈ కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి నెల వేతనం వేయాలని చెప్పేసి ఈ డిమాండ్లు మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పుడు వెట్టి చాకరీతో పాటు, వెట్టి చాకరీ అంటే మామూలుగా కాదు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా టీచర్లతో పాటు ఉండాల్సి వస్తుంది హై స్కూల్లో. కాబట్టి ఈ పని భారం తగ్గించాలి. అయితే ఈ శానిటేషన్ వర్కర్స్ అందరినీ కూడా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా కే విజయలక్ష్మి, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. స్కూల్లో చేస్తున్నాను. ఫస్ట్ మూర్తిరాజు స్కూల్లో వేశారు. అక్కడ నుంచి 10 సంవత్సరాల పైగా సాయిస్పర్కి మార్చారు. ఇప్పటికొచ్చి దగ్గర 30 సంవత్సరాల పైగానే చేస్తూనే ఉన్నాం. 4,000 తప్ప 4 రూపాయలు కూడా పెంచలేదండి. ప్రభుత్వం పెంచుతామని ఆశపెడుతున్నారు. ప్రతి నెల కూడా మేము సంవత్సరానికి 6 నెలలకి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మాకు 1 రూపాయి కూడా పెంచట్లేదండి. బిడ్డ పాపలతో చాలా కష్టాలు పడుతున్నాము. ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు కనీసం 15,000 జీతం అన్న అమలు చేస్తారని మరీ మన అధికారులు ప్రాధాయపడి మన అధికారులకు తెలియపరుచుకుంటున్నామండి. మా కష్టాన్ని గుర్తించాలండి. పిల్లలతో మేము చాలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నామండి. ఆరోగ్యాలు బాగుంటలేదు. ఎన్నో దూరం భారాలకు మార్చేశారండి మమ్మల్ని. ఎక్కడోళ్ళని అక్కడోళ్ళని ఎక్కడ ఛార్జీలు పోసుకుని వెళ్ళి పని చేస్తున్నామండి. 7 కాడ నుంచి సాయంత్రం 5 వరకు వర్క్ చేసుకుని వస్తున్నాం బాబు. మరి మమ్మల్ని అయితే ఎవ్వరు గుర్తించట్లేదు. మాకు 30 సంవత్సరాలు పైగా చేస్తున్నాం పనులు. 30 సంవత్సరాలు దాటిపోయింది. మా జీతాలు పెంచాలని మరి ప్రభుత్వ వారిని మరీ మనసు పెట్టి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయమని మనవి చేసుకుంటున్నాం బాబు.